కదని ఆత్మ అసలు ఆత్మపూర్లుగా ఉన్నాడు. ఆ మాట చెప్పాడు. అందుకని మీరు ఆత్మ చేత ఆత్మ వలన కింద 18 చూడండి. ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రాథమిక విజ్ఞాపన చేత మీరు నడిపించబడాలి ఆత్మ చేత అని చెప్పాడు. కానీ ఆత్మ స్వాధీనంలో మనము ఉండాలి. ఆత్మ స్వాధీనంలో మనం ఉన్నప్పుడు కదండి మనము ఆత్మ చేత నడిపించబడినాం. తాగేవాడు ఎవరు స్వాధీనించాడు చెప్పండి? ఏష్ ఏష్ అంటాడు సమాధానం. వాడు ఆ స్వాధీనంలో ఉంటాడు కానీ ఆడు స్పిరిట్ స్వాధీనంలో ఉంటాడు. ఏ స్పిరిట్? అది ఇంకో స్పిరిట్ కదండి. మనం ఏ స్పిరిట్లో ఉండాలి? హోలీ స్పిరిట్లో ఉండాలన్నమాట కదండి. స్పిరిట్ అని చెప్పి ట్యాంక్ మీద ఈ చెప్పండి లారీ ట్యాంక్ మీద రాని స్పిరిట్ అని చెప్పండి, అది ద్రావికం స్పిరిట్. ఆ స్పిరిట్తో కాదు, మనం హోలీ స్పిరిట్తో నింపబడినప్పుడు ఆత్మ చేత ఆత్మ ద్వారా ఆత్మానుసారంగా మనం నడవగలిగితే అప్పుడు ఎలాంటి పాపపు ఊబిలో మనము పడము. అందుకని చెప్పాడు పౌలు గారు సంఘానికి, అయ్యా ఈ సత్యమైనటువంటి దట్టి మీరు కట్టుకోండి, మంచి నడని కట్టుకోండి, మైమరు తడుక్కోండి అయ్యా, లేకపోతే సిద్ధ మనసును జోడి మీరు తడుక్కోండి, డాలు కూడా మీరు పట్టుకోండి కత్తిని ఎదిరించడానికి, దుష్టుడు వేసే అగ్ని బాణం మీరు ఎదిరించడానికి మీరు శక్తిమంతులు కండి, రక్షణ శిరస్త్రాన్ని పెట్టుకొని ఆత్మ కట్టుకు మీరు పట్టుకోండి, పట్టుకుంటే మీరు ఎదిరిస్తారు అని చెప్పి చెప్పాడు. కాబట్టి మనము ఈ లోకంలో శరీరంతో మనం పోరాడుతున్నాము, లోక సంబంధాల అధికారులతో పోరాడుతున్నాము, మూడవది అంధకార శక్తులతో మనం పోరాడుతాం. కానీ ఈ మూడు చాలా డేంజర్ అనమాట. ఈ డేంజర్ ఎప్పుడు ఎలా సంభవితం మనకు తెలియదు. మన ఆత్మీయ జీవితాన్ని మన శరీర జీవితాన్ని అంతా కూడా పాడు చేసేస్తాయి.